ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ భారత రాజకీయాలు ఇప్పుడు దీని చుట్టే తిరుగుతున్నాయి. ఈవీఎం సురక్షితం కాదన్నది కొన్ని రాజకీయ పార్టీల ఆందోళన. అలాంటి అభ్యంతరమే లేదన్నది ఎన్నికల సంఘం వాదన. ఈ రెండు వర్గాల వాదనతో ఈవీఎంల పనితీరు, ట్యాంపరింగ్ పై మరోసారి నీలి నీడలు అలుముకున్నాయి. ఈవీఎంస్ వద్దు, బ్యాలెట్ ముద్దు అన్న వాదన ఇప్పుడు అందులో ఉండే సమాచారం ఎంతవరకు సురక్షితం అనేంతవరకు వెళ్ళింది. మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో అనేక చోట్ల ఈవీఎంల మొరాయింపు, పోలింగ్ ఆలస్యంతో ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా మరోసారి దుమారం చెలరేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈవీఎంస్ ఎంతవరకు సేఫ్ అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈవీఎంస్ పనితీరుపై నీలి నీడలు. డేటా ట్యాంపరింగ్ అవుతుందని ఆందోళన. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ఏమైనా జరగొచ్చన్న సందేహాలు. గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్న ఈసీ. ఒక యంత్రం దేశ ప్రధాని ఎవరో నిర్ణయించే సాధనం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలో నిర్ణయించడానికి ఓటరు తీర్పును వెలువరించే వాహకం. ఇదే ఇప్పుడు ఎన్నో అనుమానాలకు వేదికైంది. దాని పనితీరుపై డౌట్స్ వెల్లువల్లా వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ అభ్యర్థుల గెలుపోటములను మార్చేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందులో ఉన్న డేటా ఎంతవరకు సురక్షితమన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు, ఏర్పడ్డ గందరగోళంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈవీఎంల పనితీరుపై అనేక మార్లు సందేహం వ్యక్తం చేసిన చంద్రబాబు తాజా ఎన్నికల నిర్వహణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత ప్రజాస్వామ్యాన్ని ఒక మిషన్ లో బంధిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటి ఇవన్నీ అంటే డెమోక్రసీ యొక్క భవిష్యత్తుని ఆ మిషన్ పైన ఆధారపడుతుందా? ఒక ప్రోగ్రామ్ పైన వదిలిపెడతారా మీరు? కరెంట్ లేకపోతే పనిచేయదు, ఈవీఎం పనిచేయదు, తర్వాత వీవీప్యాట్ పనిచేయదు. ఆ వీవీప్యాట్లో 7 సెకండ్స్ అన్నారు, కొన్ని 3 సెకండ్లు ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ నాట్ ఎ ఫార్స్ ఆఫ్ డెమోక్రసీ? వాట్ ఆర్ యు డూయింగ్? 1982లో మన దేశంలో మొదటిసారి ఈవీఎంలను ఉపయోగించారు. 2004 నుంచి పూర్తి స్థాయిలో వాడుతూ వస్తున్నారు. అయితే అప్పటి నుంచి ఈవీఎంలను వాడుతున్న పనితీరుపై మొదటి నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్యాంపరింగ్ కు అవకాశం ఉందన్న అనుమానాలకు పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టలేకపోతోంది ఎన్నికల సంఘం. ఒక రకంగా చూస్తే అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఈవీఎం ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి తీరు మీద మాత్రం అసంతృప్తిని వ్యక్తపరిచింది. స్పష్టంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ని ఒకటి మాత్రం అడిగారు, మీరు ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నారు కదా ఈవీఎంని, మీరు మాకేమైనా డైరెక్ట్గా ఎలక్షన్ ఈవీఎం మా చేయికి ఇస్తారా అని అడిగితే మాత్రం ఎలక్షన్ కమిషన్ అది ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దానివల్ల ఎలక్షన్ కమిషన్ మీరు ట్యాంపరింగ్ చేస్తారని ఛాలెంజ్ చేస్తున్నారు, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తారా, 4 గోడల మధ్యలో ఛాలెంజ్ చేస్తారంటే మేము ఓపెన్గా ఛాలెంజ్ చేయలేమని చెప్పేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు చెప్పడం, దీని మీద మళ్ళీ అనుమానాలకు రేగెత్తించిన పరిస్థితిలో ఉంది. కాబట్టి నేను ఎలక్షన్ వాచ్ తరఫున నేను అబ్జర్వ్ చేసింది అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ట్యాంపరింగ్ ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసే దానికన్నా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కోరుతున్నట్టుగా ఇద్దరికి, ఓటర్కి, పొలిటికల్ పార్టీలకి వెరిఫైబిలిటీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఈరోజు స్పష్టంగా కనబడింది. రాజకీయ పార్టీల ఛాలెంజ్ ను ఎన్నికల సంఘం స్వీకరించకపోవటం, పార్టీల అనుమానాలను నివృత్తి చేయకపోవటం సందేహాలకు తావిస్తోంది. రాజకీయ పార్టీలు వివిధ రకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నా వాటిని నిరూపించలేకపోతున్నాయి. ట్యాంపరింగ్ చేయొచ్చన్నది ఒక ఆందోళన అయితే, పోలింగ్ నుంచి కౌంటింగ్ మధ్య డేటా సేఫ్ గా ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ట్యాంపరింగ్ కు ఎలా అవకాశం ఉంది, డేటా ఎలా మార్చవచ్చనే ఇష్యూస్ ని సైతం నిరూపించలేకపోతున్నాయి. దీంతో రాజకీయ పార్టీల వాదనలకు బలం లేకుండా పోతోంది. ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు, వీటికి బలం చేకూర్చుతూ కాంగ్రెస్ చేసిన ఓ ప్రయోగం భారతదేశం నివ్వెరపోయేలా చేసింది. అమెరికా శాస్త్రవేత్తలతో కలిసి వేసిన గాలం భారత ఎన్నికల సంఘాన్ని సంశయంలో పడేసింది. దీంతో ప్రయోగం చేసిన వారిపై ఎన్నికల సంఘం ఒంటికాలుపై లేచింది. ఈవీఎంల పనితీరును ఎవరైనా సందేహిస్తే కటకటాల్లోకి నెడతామని హెచ్చరించింది. ఇండియాకు చెందిన ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు అమెరికా శాస్త్రవేత్తలు మిచిగాన్ యూనివర్సిటీ నుంచి ఒక ప్రత్యేక పరికరాన్ని సృష్టించి ట్యాంపరింగ్ చేశారన్న వార్త దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించింది. ఈ ప్రయోగంతో మొబైల్ ఫోన్ ద్వారా అవసరమైన సందేశాలు పంపించి ఓటింగ్ ఫలితాలను అక్కడి శాస్త్రవేత్తలు తారుమారు చేయగలరన్న వినికిడి
ఆందోళనకు గురి చేసింది. అమెరికా సైబర్ నిపుణుడు సయ్యద్ షూజా ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఇటీవల చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు ఊతమిచ్చాయి. ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ యూరోప్ విభాగం ఇటీవల లండన్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో షుజా కాలిఫోర్నియా నుంచి లైవ్ వీడియో ద్వారా మాట్లాడారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను కొందరు ట్యాంపరింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఢిల్లీల్లో అక్రమాలు జరిగినట్లు వివరించారు. ఈ అవకతవకల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి బీజేపీ గెలిచిందన్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థ స్థాయితో ఫ్రీక్వెన్సీ తగ్గించి ఈవీఎంలను హ్యాక్ చేశారని ఆరోపించారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు. దీనిపైనే కాంగ్రెస్ భగ్గుమంది. ఈవీఎంలను హ్యాక్ చేయడానికి అవకాశం ఉందని చెప్పడానికి ఇలాంటి నిపుణుల సంకేతాలే నిదర్శనమని వాదించింది. దీనిపై భారత ఎన్నికల సంఘం వివరణ ఇచ్చుకుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈసీఐఎల్ ఆధ్వర్యంలో ఉన్నత ప్రమాణాలతో కట్టుదిట్టమైన భద్రత, నిఘా మధ్య తయారైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అనుమానాలకు తావులేదని ప్రకటించింది. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈవీఎం ఓటర్ నమోదు చేసే యంత్రం మాత్రమేనని, దానిని ఎవరూ నియంత్రించలేరని ఈసీ తెలిపింది. మిషన్లో ఉన్న సమాచారాన్ని తారుమారు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. 2010లో మన ఛానళ్ళ సాక్షిగా, TV9 ఛానల్ సాక్షిగా దేశవ్యాప్తంగా మేము ఒరిజినల్ ఈవీఎం ట్యాంపర్ చేసి దాంట్లో రెండు అవకాశాలను మేమే చూపించాం. ఒకటి రిమోట్గా ఎట్లా బిట్వీన్ ద డే ఆఫ్ పోలింగ్ అండ్ కౌంటింగ్ 30 మీటర్ల దూరం నుండి రిమోట్గా ఓటును ఎట్లా ట్యాంపర్ చేయొచ్చో మేమే చేసి చూపించిన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఛానల్స్, దేశంలో ఉన్న ఛానల్స్ కూడా దీన్ని చూపించారు. అలాగే బిట్వీన్ ద డే ఆఫ్ పోలింగ్ అండ్ కౌంటింగ్ ఒక వ్యక్తి గోడౌన్లో ఉన్న వ్యక్తి ట్యాంపర్ చేయాలంటే ఎలా చేయొచ్చో కూడా మేము చూపించాం. ఆ అంశాన్ని ఎన్నికల కమిషన్ పాజిటివ్గా తీసుకొని మమ్మల్ని ఇన్వైట్ చేసి దాన్ని సమీక్షించాల్సింది పోయి వాళ్ళు మా మీద ఒక ఈవీఎం ట్యాంపరింగ్ కేసు పెట్టినప్పటికి కూడా మేము ప్రజాస్వామ్యయుతంగా అన్ని పార్టీలను సపోర్ట్ తీసుకొని మేము ఒక అమెండ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు ఎన్ని జరుగుతున్నాయో అంతకు మించి వాటిని దుర్వినియోగం చేసేవారు తయారవుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కాస్త దగ్గరగా పరిశీలిస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమేమీ కాదన్న వాదన ఉంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన 120 దేశాల్లోనూ ఈవీఎంలను ఉపయోగించడం లేదు. కేవలం 20 దేశాల్లో మాత్రమే ఓటింగ్ కోసం ఈవీఎంలు వినియోగిస్తున్నారు. అందుకే ప్రజాస్వామ్యం యంత్రాలపై ఆధారపడేలా చేయడం సమంజసం కాదని చంద్రబాబు లాంటి వారి వాదన. ట్యాంపరింగ్ అవకాశం ఉందన్న అనుమానాల నేపథ్యంలో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని 22 బీజేపీయేతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీ ఎన్నికలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయా? ఏపీ ఎన్నికల్లో ఏర్పడ్డ గందరగోళం ఈవీఎంల పనితీరును సందేహంలో పడేసిందా? ఈవీఎంలు మొరాయిస్తున్నాయంటే ట్యాంపరింగ్కు అవకాశం ఉందా? దీనిపై మరోమారు దేశవ్యాప్త చర్చ లేవనెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు. 3 అంచెల భద్రత సరే, సైబర్ థ్రెట్ సంగతి ఏంటన్నది బాబుతో పాటు మిగతా పార్టీల ఆందోళన. స్ట్రాంగ్ రూమ్లకు స్ట్రాంగ్ భద్రత కల్పించిన సైబర్ చోరీ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగా రెండో దశ 18వ తేదీ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 7 దశల్లో జరగనున్న ఎన్నికలు మే 19వ తేదీన ముగుస్తాయి. మే 23న ఫలితాలు వెలువడతాయి. ఇప్పటికే మొదటి దశ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు తరలాయి. మే 23 వరకు వాటికి భద్రత కల్పించాల్సిన బాధ్యత భద్రతా దళాలదే. స్ట్రాంగ్ రూముల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, 2వ అంచెలో రాష్ట్ర ప్రత్యేక బలగాలు, 3వ అంచెలో రాష్ట్ర పోలీసులు పహారా కాస్తున్నారు. మే 23 వరకు ఏగో కూడా వాలకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసుల భద్రతతో స్ట్రాంగ్ రూములపై కాకి కూడా వాలకుండా చేసిన సైబర్ ప్రమాదం సంగతి ఏంటన్నది అభ్యర్థుల ఆందోళన. సాంకేతిక విజ్ఞానం కంటే సైబర్ ముప్పు వేగంగా పెరుగుతోంది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చోరీతో పాటు అందులో ఉన్న డేటా తారుమారు చేసే అవకాశం ఉందంటున్నారు సైబర్ నిపుణులు. దీనికి ఈసీ దగ్గర నుంచి సరైన సమాధానం లేదు. గజా వంటి సైబర్ నిపుణుల వాదనను ఎన్నికల సంఘం ఖండించినప్పటికీ అది సాధ్యం కాదని నిరూపించలేకపోయింది ఎన్నికల సంఘం. ఈ పరిణామాల నేపథ్యంలో ఈవీఎంల భద్రత డొల్లతనం అన్నమాట చెప్పకనే చెప్పాల్సి వస్తోంది. ఈవీఎంలో వాడాలనేటువంటి అంశాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇప్పటివరకు విభేదించలేదు. అందరూ కూడా ఈవీఎంస్ వాడమంటున్నారు. కానీ వ్యవహారం అంతా కూడా
ఓటర్కైతే ఈరోజు ఒక గొప్ప లాభం జరిగింది, తను వేసిన ఓటు తను అప్పుడే 7 సెకండ్ల లోపు చూసుకునే అవకాశం వచ్చింది. కానీ కంటెస్టెంట్స్కి ఇంకా అవకాశం రాలేదు. కంటెస్టెంట్స్ ఎందుకు గొడవ చేస్తున్నారంటే ఒక 50% కౌంట్ చేయమంటున్నారు. 50 కాకుండా 20% కౌంట్ చేయండి. తాను బలంగా తనకు ఈ పోలింగ్ బూత్లలో తన ఓటర్లు తనకు ఓటేస్తారనే నమ్మకం ఉన్నటువంటి కంటెస్టెంట్లకు ఎందుకు నిజ నిర్ధారణ జరగకూడదు, ఎందుకు ఎన్నికల కమిషన్ ఇంత బలంగా దాన్ని అడ్డుకుంటుంది, దీని వెనకాల ఎవరున్నారు, నిజంగా ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవాల్సిన అవసరం ఉందా? ఇది చిన్న విషయం అయినప్పటికీ దీనికి సమాధానం చెప్పాలి. ఈ నెల 11న ఏపీలో జరిగిన ఎన్నికల్లో 362 ఈవీఎంలు మొరాయించాయి. మొదటి 2 గంటల్లో దాదాపు 10% ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇదే సమయంలో ఈవీఎంలలో ఒక పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి పడుతుందన్న సమాచారం గుప్పుమంది. దీంతో ఈవీఎంలపై రకరకాల వాదనలు తెరపైకొస్తున్నాయి. ట్యాంపరింగ్ కారణంగానే ఒక పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి పడుతుందన్న సమాచారం చక్కర్లు కొడుతోంది. ఈవీఎంల మొరాయింపు వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఎండ ఎక్కువగా ఉండడమే కారణమన్న విశ్లేషణ ఉంది. దానికి తోడు పెద్ద సంఖ్యలో ఓటర్లు రావడంతో యంత్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతోనే 22 పార్టీలు ఈవీఎంలు వద్దని వాదిస్తున్నాయి. మీరు ఇంపార్షియల్ కానప్పుడు మీరు నామినేట్ చేసేవాడు ఎవరో చెప్తే మీరు నామినేట్ చేసి పంపిస్తే వాడు ఏం చేస్తాడు? ఆ మిషన్ని వాడు దయారాశులపై నేను ఆధారపడాలా? డెమోక్రసీలో ఇది మై రైట్. ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ట్రాన్స్పరెన్సీ కావాలా? పాలిటీషియన్ మాత్రం అవసరం లేదు, ఎలక్టెడ్ పైన మాత్రం అవసరం లేదు. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ డిసైడ్ దిస్ కంట్రీ. డెమోక్రసీ ఏమైనా పర్వాలేదు, వీళ్ళ స్వార్థం ఉంటే చాలు. ఎందుకు మీకు బేషిజం? మీరు అన్నారు ఈరోజు అన్నాడు, ఈజ్ ఇట్ నాట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ సిఈసి? నీ సీఈఓ ఓటేలేకపోయాడండి, ప్రూవ్ అయిందా ఈవీఎంలు పనిచేయవని? ఇప్పుడు మీ సీఈఓ చెప్తున్నాడు మేమందరినీ ఎవరంటే వాళ్ళు రిక్రూట్ చేసుకున్నాం, వాళ్ళ తప్పుల వల్ల ఇవన్నీ జరుగుతుంది. అంటే వాళ్ళ తప్పులకు మేము ఈ ప్రైజ్ పే చేయాలా? ఒక చీఫ్ మినిస్టర్, కాన్స్టిట్యూషన్ హెడ్ ఆర్ ఇంకొక అతను, ఒక మంత్రులు లేదంటే ఇంకొకరు టు పే ప్రైస్? కనీసం అమెరికన్ గవర్నమెంట్లో మీరు చూస్తే ఎక్కడైనా డెమోక్రటిక్ స్పిరిట్ ఇది. ముందు ఎలక్షన్స్ అయిపోతాయి, 6 months యూ విల్ బి దేర్ యాజ్ ప్రెసిడెంట్, ఆయన రెగ్యులర్ గవర్నమెంట్ రన్ చేస్తారు. ఇక్కడ మేము మా సిఎస్ అనే వ్యక్తి ఓన్లీ ఎలక్షన్ ఇది ఓన్లీ పార్ట్ అయిపోయింది, ఒక డ్యూటీ అది. దానికోసం నువ్వు సిఎస్ అని మమ్మల్ని అడగకుండా నువ్వు పోస్ట్ చేస్తావా? ఆయన నేను పని చేయించుకోవాలా? ఐఎమ్ ఆస్కింగ్, యూ విల్ రన్ గవర్నమెంట్స్, ఎలక్షన్ కమిషన్. వీవీప్యాట్లను లెక్కించడానికి ఎన్నికల సంఘం వెనుకడుగు వేయడం రాజకీయ పార్టీల అనుమానాలకు బలం చేకూరుతోంది. పార్టీలకు ఉన్న అనుమానాల్ని నివృత్తి చేయలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తోంది. మేము అడిగితే 50% కౌంట్ చేయమంటే 22 పొలిటికల్ పార్టీస్ అయితే ఎందుకు మీరు చేయలేదు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఎలక్షన్ 6 days పడుతుందా? ప్రూవ్ చేస్తాను నేను. ఎన్ని రోజులు పడుతుందండి? 6 hours పడుతుంది. 6 days అవసరాలు. అందులో కూడా ఒక స్లిప్. ఆ స్లిప్ ఏంటి? పేరు, దాంట్లో ఒక సింబల్ ఉంటుంది, అంతే కదా? ఆ సింబల్ సెగ్రిగేట్ చేయడం, కౌంట్ చేయడం అయిపోయింది. 1000 notes కౌంట్ చేయడం ఎంత పడుతుంది? 16 tables అయితే 6 రోజులు పడుతుందని చెప్పి అడ్డం పడి అసలు కౌంటింగ్కి కూడా 5 votes ఇచ్చారు. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఇన్ దిస్? అమెరికా సహా యూరోపియన్ దేశాలు బ్యాలెట్ ద్వారానే ముందుకు పెడుతున్నాయి. ఈవీఎంలు వాడేందుకు ససేమేరా అంటున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇండియాలోనే ఈవీఎంలు ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈవీఎం వద్దు, బ్యాలెట్ ముద్దు అన్నది రాజకీయ పార్టీల డిమాండ్. ఈవీఎం కారణంగా పోలింగ్లో లోపాలు తలెత్తుతున్నాయని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ విషయం అటుంచితే పోలింగ్ నుంచి కౌంటింగ్ మధ్యలో డేటా ట్యాంపరింగ్ జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అన్నిటికీ మించి ఫలితాలు సరిగా రావాలంటే వీవీప్యాట్లను లెక్కించాలని కోరుతున్నాయి. అప్పుడే ఈవీఎంలో పోలైన ఓట్ల లెక్కింపు సరిగా తేలుతుందని వాదిస్తున్నాయి. అయితే వీవీప్యాట్లన్నింటినీ లెక్కించడానికి కూడా ఈసీ ససేమిరా అంటోంది. ఫలితాలు ఆలస్యం కావడంతో పాటు తమకంటే ఇబ్బందులు తమకుంటాయని చెప్తోంది. వీవీప్యాట్ల లెక్కింపుపై ఎన్నికల సంఘం వాదనతో విభేదించిన 22 రాజకీయ పార్టీలు సుప్రీం తలుపు తట్టాయి. వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలన్నది పార్టీల డిమాండ్. 13,50,000 ఈవీఎంలలో కేవలం 479 ఈవీఎంలను మాత్రమే వీవీప్యాట్లతో సరిపోల్చడం వల్ల ప్రజల్లో విశ్వాసం కలగదని ప్రతిపక్షాల ఆందోళన.
తమకున్న అనుమానాల్ని నివృత్తి చేయని ఈసీకి వీవీప్యాట్ల లెక్కింపు అంటే భయమెందుకని ప్రశ్నిస్తున్నాయి. నేను అడుగుతున్న ఎందుకు సుప్రీంకోర్టుకు మీరు ఇచ్చారు? 6 రోజులు పడుతుంది. 6 రోజులు పడుతుందా? మీడియాని పెట్టండి, నేషనల్ మీడియాని. అందరం కూర్చొని కండక్ట్ చేయండి, మాక్ పోలింగ్ కండక్ట్ చేయండి, 600 1000 కండక్ట్ చేయండి, కౌంట్ చేయండి, ఎంత టైం పడుతుంది చెప్పండి. ఇదే దేశంలో చెప్పండి మీరు 6 రోజులు పట్టిందని, దాన్ని నేను ఒప్పుకుంటాను. ఇలాంటి తప్పుడు విధానంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటే ఎవరు దీన్ని వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు. మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ ఉండాలి. మీ ఇష్టానుసారంగా మీరు చేస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్న ఈవీఎంల పైన ఆ రోజు మా పోరాట ఫలితమే వీవీప్యాట్లు వచ్చాయి. ఇప్పుడు వీవీప్యాట్లు కరెక్ట్ అని ఎప్పుడో చెప్పాము మేము. పేపర్ బ్యాలెటే ఈ దేశానికి సరైన నిర్ణయం. దీనిపై పలు దఫాల్లో విచారణ చేపట్టిన సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 ఈవీఎంల వీవీప్యాట్లను లెక్కించాలని స్పష్టం చేసింది. ఎంపీ స్థానాల్లో 35 ఈవీఎంల వీవీప్యాట్లను లెక్కించాలని ఆదేశించింది. పూర్తి స్థాయిలో కాకపోయినా 50% వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలన్నది రాజకీయ పార్టీల డిమాండ్. 50% వీవీప్యాట్లను లెక్కిస్తే ఫలితాల వెల్లడికి 6 రోజుల సమయం పడుతుందన్నది ఈసీ వాదన. ఈ వాదనతో విభేదించిన పార్టీలు లెక్కించే సిబ్బందిని పెంచితే ప్రక్రియ వేగవంతమవుతుందని సూచించాయి. ఈ విషయంలో ఎన్నిక సంఘంపై ఎలాంటి ఒత్తిడి ఉండదంటున్నాయి. ఎన్నికలు సజావుగా అనుమానాలకు తావు లేకుండా జరగడమే తమ లక్ష్యమంటున్నాయి. 6 రోజుల సమయం పడుతుందన్న ఎన్నికల సంఘంతో విభేదించిన సుప్రీం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించింది. ఎందుకు మీరు వీవీప్యాట్ల కౌంటింగ్ అంటే భయపడుతున్నారు? స్ట్రైట్ క్వశ్చన్. అంటే మీరు ఏదో చేసి తప్పించుకోవడానికే కదా. అంటే మీకు భయం ఎందుకు? మీరు కూడా అడగాలి. మీరు అడగలేదంటే దాంట్లో ఏదో లాలోచి ప్యాంకి ఉంది. ఎలక్షన్ కమిషన్ అడిగారు, మామూలు ఓటర్స్ వచ్చి అడిగారు, ఎక్కడున్నారు ఎలక్షన్ కమిషన్, ఎందుకు ఈ మారి చేస్తున్నారు, సమాధానం చెప్పని నిలదీశారు, రోడ్ల మీదకి వచ్చారు. అది చరిత్ర. ఎప్పుడన్నా ఎలక్షన్లో హైదరాబాద్ నుంచి, విదేశాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున జామ్ అయిపోయినాయి, ట్రాఫిక్ జామ్ అయింది. దేనికోసం వచ్చారు. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరో విధంగా స్పందించడమే ఈ గందరగోళానికి కారణమని చెప్తున్నారు నిపుణులు. కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటే వీవీప్యాట్ల లెక్కింపునకు మార్గం సుగమమయ్యేదని వివరిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు దీనిపై హామీ ఇచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు విడుదలకు ఆలస్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014లో భారీ స్థాయిలో రావాల్సి 14 తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవీఎంస్ 3,000 కోట్లు ఇస్తే దాదాపు 14 లక్షల ఈవీఎంస్కి వీవీప్యాట్స్ అనుసంధానించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా 2017 వరకు కూడా, అంటే 3.5 సంవత్సరాలు తాత్సారం ఆడింది. మరి అది సుప్రీంకోర్టు మరొకసారి మేము దానిపైన పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగిన తర్వాత సుప్రీంకోర్టులో మొట్టకాయలు ఇచ్చిన తర్వాత మోడీ గారు 3,000 కోట్లు దానికి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ప్రతిసారి ఎన్నుకోబడిన ఓడిపోయిన పార్టీలు గగ్గోలు పెడతాయి, అదే పార్టీ అధికారంలోకి వస్తే ఈవీఎం గురించి మాట్లాడదు. అనేక అనుమానాల మధ్య ప్రజాస్వామ్యాన్ని బలపరిచే పోలింగ్ వ్యవస్థ బలహీనమవుతోంది. ఫలితంగా ఓటింగ్ వేయడానికి కూడా కొంతమంది ఓటర్లు నిరాసక్తత చూపుతున్నారు.